అండి ఈరోజు నేను సింపుల్గా మునగకాయ టమోటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ముందుగా మునక్కాయని క్లీన్ చేసి పీసెస్గా కట్ చేశాను. ఇప్పుడు కొంచెం వాటర్లో హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మునక్కాయలు ఒక 5-6 తీసుకున్నాం. టమాటాలు ఒక 7-8 తీసుకున్నాం. ఉల్లిగడ్డ 1 తీసుకున్నాం. పచ్చిమిర్చి ఒక 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, ఉప్పు టేస్ట్కి సరిపడా, పల్లీల పొడి ఒక 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూను, ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూను, కుదిరితే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్ చూద్దాం. కాయలు ఉడకబెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఉంటే వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమోటాలను వేసి బాగా మెదుపుకోవాలి. బాగా 10 మినిట్స్ తర్వాత మెదిగిన తర్వాత టమోటాలని అంతా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టేయాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత వేసుకొని కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టేస్తే రెసిపీ రైస్లో కానీ, చపాతీలో కానీ, రొట్టెలో కానీ సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి ఇంట్లో. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.